ఏదైతే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల గ్యాంగ్ రేప్ అంటూ అనవసరమైన వాట్సాప్ల్లో ట్రోల్స్ చేసుకుంటూ ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వాడు అని చెప్పి అందరూ చూపండి, తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తి అని చూపించారు. మీరందరూ క్లియర్గా మీడియాలో చూపించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ప్రోగ్రాం అనేది మురకంబట్లో లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు పైన అగెనెస్ట్గా మేనిఫెస్టో పైన వైఎస్ఆర్సిపి ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారో వారితో పాటు పక్కలోనే నిలబడుకొని, మీరు బాగా చూడండి, ఈ ప్రోగ్రాంలో క్లియర్గా కనిపిస్తుంది. రీకాలింగ్ బాబు గారు మేనిఫెస్టో అని పెట్టి ఎంత చక్కగా వెనకే నిలబడుకుంటాడు. ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధం అని చెప్పి ప్రజల్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ వారి దగ్గర ఉన్న కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, అంటే వాళ్ళకి ఇష్టం అడు పెట్టండి చూడంటే ఎంతలా కన్ఫ్యూజన్, ఎంతలా ప్రజల్ని కమ్యూనికేట్ చేస్తారనేది ఇది ఒక్కటే. అంటే ఈరోజు జరిగిన దీంట్లో నేను నా నోటీస్కి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, ఆ పరిధిలో వచ్చే స్టేషన్ సిఐ గారికి, ఎస్ఐలకి నేను ఎమ్మటే ఎవరైనా కావచ్చు ఇటువంటి తప్పు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఏ పార్టీ అని కూడా చూడకుండా మీరు ఇది తీసుకోవాలి అని చెప్పి నేను చెప్పిన తక్షణం అది ఎక్కడ బయట వచ్చేస్తుందని ఇమ్మీడియట్గా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు గ్యాంగ్ రేప్ అని ఒక టైటిల్ పెట్టి అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన లేదా నాయకులు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనుకుంటూ లోకల్, అంటే ఎక్కడ కూడా ఏ మెయిన్ టీవీ ఛానల్స్లో రాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ, ఎన్నేళ్లుగా ఉంది, ఈ పార్టీని నడిపిన నాయకత్వం అంతా ఎటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల కింద పనిచేసే కార్యకర్తలుగా మేమంతా క్రమశిక్షణగా ఎలా ఉంటాము అనేది ప్రజలకు తెలుసు. కాబట్టే ప్రజలు మ్యాండేట్తో గెలిపించారు. ముఖ్యంగా ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా నేను చెప్పేది ఒకే మాట, చెరువులో పూడిక తీసి వాటర్ స్టోరేజ్ చేసి బోర్లు ఎక్కువ వేసి భూమికి భారంగా ఉండకూడదు. రెండోది, నీళ్లు లేని క్రమంలో ఒక బోర్ వేయాలంటే 4-5 లక్షలు, బోర్ వేసి వాటర్ వచ్చినాక పైప్ లైన్లో మోటార్లు బిగించడానికి ఒక 2-3 లక్షలు, అంటే మన ప్రజాధనాన్ని 8-10 లక్షల రూపాయలు వృధా అయిపోతా ఉందనే ఒక భావంతో అన్ని చెరువుల్లో పూడిక తీస్తే నీళ్లు స్టోరేజ్ అయ్యి గ్రౌండ్ అంతా కూడా వాటర్ బాగా ఇంకి బోర్వెల్స్ రీఛార్జ్ అయితే, ఉన్న బోర్వెల్సే 450 బోర్వెల్స్ ఉందని మున్సిపల్ కమిషనర్ గారు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా నేను చుట్టుపక్కల ఉన్న అన్ని చెరువులు కూడా ఎందుకు ఎండిపోతున్నాయనే రీజన్తో చెరువులు తవ్విస్తే వాటిపైన కూడా పోయి ఇక్కడెక్కడ వేయకుండా చెన్నై హైకోర్టులో, ఇది మన ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్లో ఇదే వ్యక్తుల కేసులు ఇప్పిస్తారు. అంటే వారికి చిత్తూరు అభివృద్ధి చేయడం కానీ, చిత్తూరు అభివృద్ధి కావడం కానీ, ఎందుకు అంటే కొండల కుట్టలంతా కొట్టి అమ్ముకునేశారు. అంటే వాళ్ళకి అప్పుడు ఈ ఆలోచన లేకపోయిందంట, అంటే ప్రజలకు మంచి జరిగే దాంట్లో కూడా ఆదాయం ఉంటుందని వాళ్ళే కనిపెట్టారు. ఎక్కడో ఒక 10 మంది 20 మంది వాళ్ళ పొలాలకి మన్ను తొలుకోవడానికి ట్రిప్పర్కి 1000-2000 ఇచ్చుంటే దాన్ని మన్ను అమ్ముకుంటున్నారు అని నేను అప్పుడే ఒక సవాల్ విసిరా. నిజంగా మీలో ఆ చిత్తశుద్ధి ఉంటే మీరే కూడా చెరువుని తవ్వించి మీ పేరు వేసుకోమని నేను ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. కావున ఒక చెరువే కాదు, ఒక రోడ్ వైడనింగే కాదు, హై రోడ్ వైడనింగ్ చేసేకపోతే అక్కడ కూడా ఎన్నో ఆటంకాలు, చాలామందిని రోడ్ వైడనింగ్ చేయనీయకుండా అడ్డుకోవడానికి ఇవి చేయడము, మరీ ముఖ్యంగా కట్టమంచి సాంబయ్యకండికి రోడ్ వేస్తూ ఉంటే అక్కడంతా మీరు ఏం అవసరమని అంత పెద్ద రోడ్ వేస్తారని ఇండైరెక్ట్గా కొందరిని రెచ్చగొట్టి ముందు మా ఇండ్లు ఉన్న కాడ రోడ్లు కావాలి అంటూ ఆ స్థానికుల్ని మా పైకి పంపించడము. అంటే కనెక్టింగ్ లింక్ రోడ్లు ఎప్పుడైతే ప్రాపర్గా వేసి ఉంటామో తర్వాత లోపల రోడ్స్ వేస్తామని చెప్పినా మంచి కార్యక్రమాలు జరిగే కాడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, లేదురా అంటే ఇంకెక్కడైనా ఇంకేదన్నా మంచి పని జరుగుతుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలని 24 గంటలు మామూలుగానే తండ్రుల ఆస్తులు ఎప్పుడో డీకేటీలు
లేదంటే వాళ్ళ ఆధీనంలో ఉన్న భూముల్లో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కక్షగట్టి బ్లాక్మెయిల్ చేసి మా పార్టీలోకి వస్తే మీకు ఆ ప్రాబ్లం పెట్టము అని చెప్పి ఇబ్బందులకు గురి చేసిన మా 11th డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి వారి ఆస్తిని వారు పోయి మళ్ళీ ఏదో వారికి ఉన్న డాక్యుమెంటేషన్ కావచ్చు లేదా ఇంకొకటి కావచ్చు, వాళ్ళు ఏదో క్లీన్ చేసుకుని మాటి చెట్లు టెంకాయ చెట్లు అని పెట్టేకపోతే వాటిని కూడా ఎమ్మెల్యే గారు పేదలకు ఇచ్చిన భూముల్ని అని అంటే ఎమ్మెల్యేకి ఏం సంబంధం అయ్యా? 1970లో నేను పుట్టనే లేదు. వారు తండ్రి 1978లో ఆ భూమికి అర్జీలు ఇచ్చుకొని ఆ భూమిని వారికి ఇచ్చినట్టు ఏవో కొన్ని ఆధారాల మూలంగా వారు మాది మా కుటుంబ ఆస్తి అని వారు పోతే వారికి నాకు సంబంధం అంటే ఎమ్మెల్యే గారు నిద్రపోతున్నాడు, ఎమ్మెల్యే గారు పేదల భూములు కాజేసినాడు అంటూ 24 గంటలు ఎంత చూపు ఎమ్మెల్యే 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 లేదంటే అధికార పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి దానిపైన బూడిద చల్లే పని. మొన్నంతా చూస్తే మా మేనిఫెస్టో పైన ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీలో నిలబడి ఓడిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఆ మాట ఎందుకు నిలుపుకోలేదని నేను అడుగుతున్న సూటిగా వారిని. మేము ఏదైతే హామీ ఇచ్చినాం ఎలక్షన్ సమయంలో పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామన్నాం. ఫస్ట్ నెలనే 1000తో పాటు 3 నెలలు పెండింగ్ ఉన్న 3000 కూడా అంటే టోటల్ 7000 రూపాయలు ప్రతి ఇంటికి తీసుకుపోయి చేర్చే దీంట్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అలాగే ఇంకా ఒక రోజు ముందు ఇవ్వడం, ఎప్పుడైనా ఆదివారం కావడం సెలవు ఉంటే ఒకరోజు ముందే ఇవ్వడం, వాలంటరీ సిస్టమ్ లేకపోతే మీకు ఇంటికి పెన్షన్ రాదని. ఈరోజు పెన్షన్లు మేము వాలంటరీలు లేదు, చాలా అద్భుతంగా సమయానికి వాలంటరీలకు తీసుకుపోయి డబ్బులు ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది, ఘన విజయం సాధించినాం. అలాగే మహిళలకి బస్సు ఫ్రీ అన్నాం. ఇదే వ్యక్తి నేను దసరా సందర్భంలో ఆగస్టు 15న కొన్ని బోర్డింగ్స్ వేసి ఉంటుంది, మహిళలకి ఫ్రీ ఉచిత బస్సు అని. ఆయన ఇలాగే ఒక ప్రెస్ మీట్ పెట్టి అయ్యా జగన్ గారు ఎక్కడ ఇస్తున్నారు మీరు బస్సు ఫ్రీ అన్నారు. మా ముఖ్యమంత్రి గారు అదే ఆగస్టు 15న మహిళలకి ఫ్రీ బస్సుని ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా తల్లికి వందనం ఎందరు ఉంటే అందరికి ఇస్తామని మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి చిత్తూరులో అయితే ఒకే కుటుంబంలో 9 మంది వారిని నేను కలిశాను. మాకు 1,12,000 రూపాయలు వచ్చిందని ఎంతో ఆనందంగా తెలియజేశారు. అలాగే 7 మందికి వచ్చిందని ఒక కుటుంబ సభ్యులు కుటుంబం చాలా ఆనందం వ్యక్తం చేసింది. 2, 3 ఉన్న కుటుంబాలు వారికి చదువుకోవాలని ఎంతో ఆశ ఉన్నా ఈరోజున్న ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగే ఈ కార్పొరేట్ సంస్థలకి పోటీ పడి చదువుకోవాలనే పిల్లలకి పుస్తకాలు కావచ్చు, స్కూల్ బ్యాగులు కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ వారికి భారం లేకుండా 13,000 రూపాయలు ప్రతి కుటుంబంలో ఎందరుంటే అందరికి ఇవ్వడం తెలుగుదేశం పార్టీ చేసింది. అంటే ఇవన్నీ కూడా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో వాటిని అన్నిటినీ మేము నెరవేరుస్తూ వస్తున్నామో. వైఎస్ఆర్ పార్టీకి కానీ ఈ చిత్తూరులో ఉన్న కొందరు నాయకులకు కానీ అది ఒంటి పట్టకుండా ఎంతసేపు పొద్దున లేస్తే ఒకటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, లేదంటే లోకల్లో ఏదో ఒక ఇష్యూ, అది ఎవరు వాళ్ళు దొంగతనం చేసినా ఆ దొంగతనాన్ని తెలుగుదేశం నాయకులు చేశారు, కార్యకర్తలు చేశారు, వారు చేశారు, వీరు చేశారంటూ హడావిడి చేస్తూ రోజు అంటే మేము రోజు ఒక అభివృద్ధి వైపు, ఒకరోజు కట్టమంచి సాంబయ్య కండికి రోడ్ వేస్తే, ఒకరోజు ఫారెస్ట్ రోడ్ వేస్తే, ఒకరోజు హై రోడ్డు డెవలప్ చేస్తూ ఉంటే, ఒకరోజు ఓల్డ్ బస్ స్టాండ్ని మేము డెవలప్ చేసి డిపిఆర్ కూడా ఇంచుమించు రాబోతుంది. అలాగే ముఖ్యంగా యూనివర్సిటీని అడిగినారు అప్పుడు ఎలక్షన్ సమయంలో యువత, దాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు పరిశీలించి అసెంబ్లీలో మా యువ నాయకుడు ఖచ్చితంగా మేము యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాము, అది కూడా పరిశీలనలో ఉంది, అతి త్వరలో చిత్తూరుకి మేము యూనివర్సిటీ ఇస్తామని తెలియజేయడం జరిగింది. అందువల్ల ప్రజల్లో మంచి స్పందన, ఒక మంచి ఆలోచన, మంచి ఎమ్మెల్యే మాకున్నాడు అని చెప్పి మా కార్యకర్తలు నాయకులంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ మేము ప్రజల్లోకి వెళ్తూ ఉంటే వీటిని ఓర్చలేక కొందరిని వారు పంపుతూ సెల్ఫీలు తీసుకురామంటము. మళ్ళీ వారు ఎక్కడైనా ఏదైనా పని చేస్తే దానికి ఇక్కడ ఒక వైన్ షాప్ ఉంది ఆర్టీసీ కొత్త బస్ స్టాండ్కి పోయే రోడ్లో, ఎక్కడో అతనికి ఏదో హెల్త్ ఇష్యూ అయ్యి
అక్కడికి వచ్చి నైట్ చనిపోతే పొద్దునే ఆ వైన్ షాపు ఎమ్మెల్యే వైన్ షాప్లో ఉగాది పండుగ రోజు విషాదకరం అంటూ వాట్సాప్ గ్రూపుల్లో స్ప్రెడ్ చేయడం. అసలు ఎమ్మెల్యేకి ఎక్కడ ఉందిరా వైన్ షాప్ అని నేను హడావిడి పడ్డాను. నేను దేవస్థానం పోయి దేవుడి దగ్గర చిత్తూరు ప్రజలు బాగుండాలి, ఆ రోజు వినాయక చవితి మా ఆనం వివేకానంద గారు వచ్చుంటే, ఆనం రామనారాయణ రెడ్డి గారు వచ్చుంటే, మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారితో పాటు కాణిపాక వరసిద్ధ వినాయకుడిని దర్శనం చేసుకొని అక్కడ ఉంటే బయట వచ్చి కారు ఎక్కగానే కార్లో చూస్తే వాట్సాప్లో ఇవి ఒక ట్రోలింగ్, ఎమ్మెల్యే గారిది వైన్ షాపు, ఎమ్మెల్యే గారు. నాకు ఎక్కడ కూడా వైన్ షాపులు లేవు. నేను ఇంకొకటి పదే పదే మీ అందరూ మీడియా ముఖంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు చెప్పదలుచుకునేది ఒక్కటే, అంటే ఒక ఎమ్మెల్యే అనేవాడు 2,50,000 మంది ఉంటారు ఈ చిత్తూరు నియోజకవర్గంలో, చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా. ఎక్కడ ఏ సందులో ఏమి జరిగినా, ఎక్కడో ఏదో జరిగితే కూడా దాన్ని ఎమ్మెల్యేకి ఆపాదించడం, లేదంటే ఎమ్మెల్యేకి సత్సంబంధాలు ఉన్నాయి అనడము, లేదా మేము ఎక్కడైనా వ్యాపారం చేసుకొని ఏదైనా చేస్తుంటే ఆ వ్యాపారాన్ని కూడా రాజకీయ పరంగా ఊడిది చల్లడం. అంటే పర్వాలేదు, మాకు ఇవేవి లెక్కలో లెక్క. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి 94% మ్యాండేట్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. మా ముఖ్యమంత్రి మరియు అలాగే పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, బీజేపీ అధ్యక్షులు ఇప్పుడు మాధవ్ గారు అందరూ కలిసి పెద్ద ఎత్తున మొన్న డిఎస్ఏ, ఎక్కడ చరిత్రలో మీరు చూసుండరు, ప్రతి ఒక్కరిని పిలిచి ఆహ్వానించి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ఎదుట సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టి అందరికీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం డిఎస్ఏని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ వారందరినీ కూడా ఉద్యోగాలు కల్పించడంలో ఎంత నిజాయితీ అనేది మా ప్రభుత్వం, మా పార్టీ నాయకులు చేశారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఆపోజిషన్ పార్టీ వారికి కడుపు పంట ఎక్కువైపోయింది. అంటే ఎక్కడో ఏమో, అంటే ఇప్పుడు మేము అడుగుతున్నాం దీనికి ఆన్సర్ ఏం చెప్తావు? తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు అన్నట్టుగా ఏది పడితే దాంట్లో చెప్పారు. ఇప్పుడు మేమేం చెప్పాలి? ఎలక్షన్ సమయం అఫిడవిట్లో నా అఫిడవిట్ కానీ ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అంటే పొద్దున లేచి అభివృద్ధిని ఓర్చలేని వ్యక్తులు, చిత్తూరు పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తులు. ఎందుకంటే వారు ఇక్కడ వారు కాదు, వారు చిత్తూరులో జన్మించలేదు, చిత్తూరు పట్టణ వాసి కాదు. వారు పక్క నియోజకవర్గంలో వారి ఊరు ఏమి అనేది అందరికీ తెలుసు. ఇక్కడ పార్టీలో వచ్చి ఎమ్మెల్యే అయిపోవాలి, అతనంతటా అతనే రాజమండ్రి జైల్లో ఉన్నానని చెప్పాడు. మరి జైల్లో ఎందుకు ఉన్నాడు అతనే ప్రజలకు చెప్పుకోవాలి, మీడియాకు కూడా చెప్పాలి. అతనంతటా అతనే కేసులు కూడా డిక్లేర్ చేసుకున్నాడు, నా పైన ఇన్ని కేసులు ఉన్నాయి అన్నట్టుగా. దాంట్లో ఒక లిక్కర్ కేసు కూడా, అతను లిక్కర్తో సంబంధం లేకపోతే లిక్కర్ కేసులు ఎందుకు పెడతారు? ఆ కేసులు పెట్టినప్పుడు నేనేమి ఎమ్మెల్యే కాదు చిత్తూరుకి, అందులో ఆ టైంలో నేను చిత్తూరులో కూడా ఉన్న వ్యక్తిని కాదు. ఆ వ్యక్తికి ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి కానీ మాకు కానీ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అతని పైన కేసులు పెట్టారు. ఆ సమయంలోనే అతను జైలుకు కూడా పోయి వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఎక్కడ కూడా వ్యక్తిగతమైన దూషణలకు కానీ వ్యక్తిగతమైన దీనికి పోయే వ్యక్తిని కాదు నేను. మరీ ముఖ్యంగా మొన్న ఏదో ఒక ఛానల్లో చూశాను, ఎక్కడో శ్రీలంకలో పోయి కలుసుకున్నారు అని. నేను ఏ వ్యక్తిని ఎక్కడో పోయి కలవాల్సిన అవసరమూ లేదు, నేను అటువంటి వ్యక్తులతో సహవాసం చేసే వ్యక్తిని కూడా కాదు. నా జీవితంలో మీరు ఎక్కడ ఇండియాలో ఏ స్టేషన్లో అయినా కూడా, భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా చెప్తున్నా, నా పైన ఒక ఎఫ్ఐఆర్ ఈ రోజుకి లేదు. నేను చాలా క్రమశిక్షణ కలిగిన వ్యాపార వ్యక్తిగా, చిన్న స్థాయి నుండి పైకి వచ్చిన వ్యక్తిగా, నేను 2004-05 నుండి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్. నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్లో పొందుపరుచుంటాను. నేను కష్టపడి వ్యాపారం చేసింది భూ వ్యాపారము, కన్స్ట్రక్షన్ వ్యాపారము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నలుగురికి చదువు చెప్పే ఒక సంస్థల ద్వారా లేదా నలుగురికి ఇండ్లు కట్టించిన వ్యాపారం ద్వారా సంపాదించానని ఇన్కమ్ ట్యాక్స్ డిక్లేర్ చేశాను తప్పితే ఎక్కడ కూడా నేను చేసిన వ్యాపారాలని డిస్క్లోజ్ చేయకుండా లేదు. పైగా వీరు చేసే ప్రతిరోజు వీళ్ళు చేసి ఉన్నవి, అంటే గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బూట్ లిక్కరింగ్ కానీ, బాటలింగ్ కానీ, గ్రైనేట్ కానీ, లేదా శాండ్ కానీ,
శాండిల్ కానీ ఇంకా అనేక విషయాల్ని కూడా నేను ఈరోజు మీ ప్రెస్ సందర్భంగా చెప్తున్నా. నేను అందరిలాగా కక్షపూరితమైన రాజకీయ నాయకుడు అయి ఉంటే ఇవాళకే మా ప్రభుత్వం అధికారంలో ఉంది, నేను ఎమ్మెల్యేగా గెలిచాను. నేను అనుకోని ఉంటే ఉన్న అన్ని కేసుల పైన నేను అసెంబ్లీలో కూడా మాట్లాడి కావాలంటే ఒక సిట్ కానీ లేదంటే ఇంకా అనేక రకాల ప్రభుత్వ సంస్థల ద్వారా ఎంక్వైరీ చేయించి ఉండేవాడిని. నేను చిత్తూరు నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించింది నాకెక్కడ ఫ్యాక్షన్ కానీ రాజకీయ బ్యాక్గ్రౌండ్లో నాకు వ్యక్తిగతమైన స్వార్థం కానీ లేదా వ్యక్తులతో ఎటువంటి వైరం కానీ లేదు. నేను వచ్చింది అభివృద్ధి చేయడానికి. నేను వచ్చి అందరికీ చెప్పింది కూడా ఫలానా పని చేస్తా, చిత్తూరుని స్మార్ట్ సిటీగా తయారు చేస్తాననే చెప్పుకొని తిరిగాను. అందులో క్రమంగానే రోడ్లు వైడనింగ్ చేస్తున్నా. రాజకీయపరమైన ఒత్తిడి వచ్చినా రాజకీయాలకు దూరం అయిపోతావు, ఈ పనులు చేస్తే రోడ్డు వైడనింగ్లో అనేక మంది బాధపడతారని చెప్పినా ఎవరిని కూడా బాధపడొద్దండి, మీ అందరికీ టీడీఆర్ ఇప్పిస్తా, కాంపన్సేషన్ ఇప్పిస్తానని మా ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి కుప్పం వచ్చినప్పుడు నేను కాంపన్సేషన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారికి మా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాటిని ఎస్టిమేట్ చేయండి అని. ఆ విధంగా నేను ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, క్రమశిక్షణ కలిగిన ఈ పార్టీలో ఎవరైనా పార్టీ గెలిచిన తర్వాత అనేక మంది పార్టీ పట్ల ఎందుకురా అంటే నేను రాజకీయాలకు ఫస్ట్ టైం వచ్చాను. నాకు పాత రాజకీయ నాయకులకి నాకు ఎటువంటి విభేదాలు లేదు. అప్పట్లో కొందరు పార్టీలు మారిపోయి ఉండొచ్చు. మళ్ళీ నేను చేసే పనుల పట్ల ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్న వారిలో నవీన్ గారు 2వ డివిజన్ కార్పొరేటరు, లోకేష్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. వీరందరూ ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు? లోకేష్ రెడ్డి ఎలక్షన్ బిఫోరే వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే అతనికి నాకున్న పాత స్నేహము. జగన్ అయితే మన చిత్తూరుకి బాగా చేస్తాడని భావించిన ఇంకొందరు కూడా అప్పట్లోనే రావాలని ఉన్న వాళ్ళు లేటుగా వచ్చారు. నేను పిలిచిన తక్షణం మేయర్ గారు వచ్చారు, డిప్యూటీ మేయర్ వచ్చారు, అనేక మంది కార్పొరేటర్లు వచ్చారు. వారందరి సహకారంతో నేను చిత్తూరు అభివృద్ధికి రోడ్లు, లైట్లు, డ్రైన్స్ ప్రజలు ఏవైతే కోరినారో వాటన్నిటినీ చేయడానికి ఇతర పార్టీల నుండి కూడా తీసుకొని వారి సహకారాన్ని ముందుకు పోతున్నాను తప్పితే ఎక్కడో తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇటువంటి అలవాట్లు ఉన్నాయి, ఎక్కడ ఏది జరిగినా కూడా దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకి ముడిపెట్టడాలు. మరీ ముఖ్యంగా నాకు కొద్దిగా ఈ వర్క్ లోడ్ అంటే ఎప్పుడు నేను అభివృద్ధి పట్ల ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి ఎవరు వస్తారు ఎవరు పోతారు, క్యాజువల్గా అభివృద్ధిగా ఆ వార్డులకు పోయినప్పుడు కొందరు వచ్చి సెల్ఫీ అడుగుతారు. ఒక వ్యక్తి స్వతంత్రం, ఒక వ్యక్తితో అంటే ఒక చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేని సెల్ఫీ అడిగినప్పుడు ఇవ్వకుండా అవాయిడ్ చేసుకోవడం నాకు ఇష్టం లేక వారు అడిగినప్పుడు సెల్ఫీలు కూడా ఇస్తాం. అంటే ఆ సెల్ఫీల్లో ఎవరెవరు ఉంటారు అనేది మనం ఏ పార్టీ, ఎవరు నువ్వు ఏమి అని వారి చరిత్ర గోత్రాలు అడిగి తెలుసుకొని మనం సెల్ఫీ ఇవ్వం కదా. కాబట్టి నేను నా నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు నన్ను నమ్మి ఓటేసినారు కాబట్టి ఎవరికి నేనేం ఎక్స్ప్లెనేషన్ కాదు. పొద్దున లేచి అనవసరమైన రాద్ధాంతంలో తెలుగుదేశం కార్యకర్తలు అంటూ కార్యకర్తలుగా ఉన్నవారు తెలుగుదేశం పార్టీ కొత్త పార్టీ కాదు, ఇది 42 సంవత్సరాలు అన్న నందమూరి తారక రాముడు తెలుగుదేశం పార్టీని స్థాపించిన గొప్ప వ్యక్తి, తెలుగు నాయకుడు. అటువంటి నాయకుడు స్థాపించిన ఈ పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినాడు అంటే ఆయన పనితనం, ఆయన పైన ఉన్న నమ్మకం. ఈ దేశంలో ప్రధాని ఏ ఒక్క ముఖ్యమంత్రినైనా పొగిడాడు అంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే వారే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఈరోజు దేశ ప్రధాని కంటే ముందు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని 42 మంది ఎంపీలను ఇచ్చిన మన ఆంధ్ర రాష్ట్రము అతి పెద్ద రాష్ట్రాల్లో 2వ రాష్ట్రము. మొదటిది ఉత్తరప్రదేశ్, 2వది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అటువంటి రాష్ట్రానికి 4 సార్లు, ఉమ్మడిగా 2 సార్లు, విడిపోయిన తర్వాత కూడా 2 సార్లు, విడిపోయిన తర్వాత కూడా ఆ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. ఒకరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే ఒకరు రేవంత్ రెడ్డి. అంటే మన పార్టీ నుండి 2 ముఖ్యమంత్రులు అయినారంటే మన పార్టీకి ఉన్న స్టాండ్ అది. అటువంటి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, ఇంకొకటి ఎమ్మెల్యే మంచితనంగా అభివృద్ధి వైపు వెళ్తున్నాడు, అతనికి రాజకీయం తెలీదు, ఇటువంటి వాటితో మానసికంగా మనం ఇబ్బంది పెడితే అతను డెవలప్ చేయడం అని చెప్పి భావిస్తున్నారు. మీ అందరికీ చెప్తున్నా, నేను కూడా బెంగళూరు సిటీలో పెరిగిన వ్యక్తినే.
నాకు కూడా అన్ని విషయాలు తెలుసు. మనం అభివృద్ధి చేసిపోయేటప్పుడు అందరినీ కలుపుకొని పోవాలని ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నా కాబట్టి రాజకీయాల పట్ల కొంచెం తక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. రాజకీయమే చేద్దాం అనేటట్టయితే నేను ముందు ఒక రోజే చెప్పాను, కాయనికి రెండు వైపుల బొమ్మ బొరుస రెండు ఉంటాయి. మీరు ఒక బొమ్మనే చూస్తూ ఉండారేమో, ఇంకొక వైపు కూడా నా క్యారెక్టర్ ఏమి అనేది చూపించాలి అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నా. నేను నా చిత్తూరు అభివృద్ధి కోసము కొంచెం కాంప్రమైజ్డ్ వెళ్తున్నా. అది పక్కన పెట్టే రోజు వచ్చిందంటే మిమ్మల్ని ఎవరిని కూడా మీరు చేసిన అక్రమాలకి వీటన్నిటిని కూడా నేను ఆల్రెడీ పొద్దున లేసి డిఎస్పీతో కానీ ఎస్పీ గారితో కానీ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వీరందరి పైన ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో, కొన్ని కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది కూడా నేను ఈరోజు చాలా స్ట్రాంగ్గా తెలుసుకున్నా. ఎందుకంటే వాళ్ళు చేస్తూ దాన్ని ఎక్కడో ఒక చిన్న కార్యకర్తను పిలిచి చిన్నపాటి అది ఇది అని చెప్పి భాగస్థలం అని చెప్పి వాళ్ళని ఏమారించి పెట్టుకొని ఇది తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారంటూ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఈ సందర్భం అని కాదు, నేను చిత్తూరులో ఎటువంటి యాంటీ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి 1% కూడా ఇష్టపడిన వ్యక్తిగా పోలీసులకు ఇదే సందర్భంగా నేను చెప్తున్నాను, ఎక్కడ ఏది జరిగినా కూడా స్పేర్ చేయొద్దండి. ఎటువంటి వాటిని జరగనీయకుండా, అంటే జరిగిపోయినాక మనము యోచించే కంటే కూడా జరగనీయకుండా చూసుకునే వాటికి ఏమేమి చర్యలు కావాలో తీసుకోమని పోలీస్ శాఖ వారికి, మరీ ముఖ్యంగా ఇవాళ జరిగిన ఆ ఇన్సిడెంట్ పైన ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అక్కడ కెమెరాస్లో మానిటరింగ్ చేయమని. ఎందుకంటే మంచి కార్యక్రమంగా 2 జాగాల్లో ఫారెస్ట్ వారు వాకింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు. వాటిలో ఏదో జరిగింది అని అంటే ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఇచ్చిన క్లారిటీ తీసుకున్న తర్వాత ఈ 2 స్పాట్లు కూడా విజిట్ చేసి ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవడానికి అక్కడ ఏమేం కావాలి బందోబస్తు అనే దానిపైన ఎస్పీ గారితో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆఖరిగా నేను చెప్పదలుచుకునింది, చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఇటువంటి వ్యక్తులని ఎటువంటి సోషల్ మీడియాలో అనవసరం చేసుకోకుండా నిజాలు తెలుసుకొని స్పందిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కూడా తెలియజేసుకుంటూ, అంటే బురద చల్లే ముందు వారు ఇది చూసుకోకుండా బురద చల్లితే తిరిగి ఆ బురద వాళ్ళపైన పడుతుందనే ఇది ఒక్కటే నిదర్శనం. అందుకని మీడియా వారికి కూడా క్లుప్తంగా చెప్పిన, ఇంకొక రోజు వీటన్నిటిపైన ఏం జరిగింది ఏమనేది తెలుసుకున్నాక ఇంకొక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుంది. అది ఈ పార్టీ ఆ పార్టీ అని నేను పార్టీ పరంగా మాట్లాడను, కానీ తప్పు జరిగి ఉంటే కఠినమైన శిక్షలు కఠినమైన యాక్షన్ తీసుకుంటే మాత్రమే ఫర్దర్ ఇంకొకటి భయం భక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు చెప్పినట్టు డిఎస్పీ గారు మీటింగ్ పెట్టింది 4 o'clock ఉండొచ్చు. నేను వారితో 12 o'clock మార్నింగ్ 10:30కి మాట్లాడినా. మరొక్కసారి వారి దగ్గర క్లారిటీ తీసుకున్నాక ఖచ్చితంగా వీటిపైన ఏ యాక్షన్ తీసుకున్నా మేము ఎవరు కూడా పొలిటికల్గా ఎప్పుడు కూడా తప్పు చేసిన వాడికి 1% అది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నానికి ఈ మాట అంటున్నా. మా పార్టీ కార్యకర్తలు కాదు వాళ్ళు. మీరు వారి డేటా మీరు మీడియా మొత్తం కూడా స్వీకరించండి. ఆ రోజు ఏదో వినాయక చవితికో లేదా ఏదో కార్యక్రమానికి వాళ్ళకి పర్మిషన్ కావాలి, అక్కడ స్థానిక నాయకుడిని పిలుచుకొని కూడా వచ్చారు, వెళ్ళిపోయారు. మేము ఎప్పుడో సస్పెండ్ కూడా మేము టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన తప్పితే వాళ్ళు స్క్రూటినీ స్క్రీనింగ్ వారికి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా లేదు. అందుకే క్లారిటీ ఇచ్చిన, ఎమ్మెల్యే అక్కడ పోయినప్పుడు లేదా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు కండువ వేసుకునేదో ఫోటోలు దిగేదో ఈ తప్పులు చేసే వాళ్ళకి అంటే బాగా ప్రజా గ్లామర్ ఉన్న నాయకులతో ఫోటోలు దిగే అలవాటు ఉంటుంది. మేము ప్రజలు కార్యకర్తలు అడిగిన విధంగానే వారిని కూడా ఊహించి ఇస్తాం. ఆ ఇచ్చిన వాటిని పెట్టుకొని ఎమ్మెల్యేకి సంబంధమో లేదా ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పడం ఎంతవరకు అనేదే నేను క్వశ్చన్ చేయడము. రెండోది, మీరు అడిగినట్టు బాలిక పైన జరిగింది అని ప్రాథమిక రిపోర్ట్ వచ్చుంటే ఖచ్చితంగా మా హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి వీటిపైన సివియర్ యాక్షన్ తీసుకుంటే కానీ ఇంకొకసారి ఇటువంటివి రివైల్ కావు అనే దానికి నేను కూడా మొదటి వ్యక్తిగా ఉంటాను. నామినేషన్ ఫైల్ చేసిన వీరు నామినేషన్ ఫైల్ చేసినారు. నామినేషన్లో కేసులు ఎవరు ఉన్నాయి? నేను పెట్టిన కేసులు కాదు. నేనేమి సీనియర్ మోస్ట్ 40 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని కాదు. తప్పు చేస్తేనే కదా ఇతను జైలుకి పోయి వచ్చింది. జైలుకి ఎందుకు పోతారు? రాజకీయపరమైన కక్షలతో జైలుకు పంపించినవి కాదు నేను మాట్లాడేది. అతనంతటా అతనే శాండిల్ కేసు, శాండిల్ ట్రాన్స్పోర్ట్ అనే కదా పెట్టాడు.
తర్వాత లిక్కర్ కేసులో జైలుకు పోయాను అన్నాడు. అంటే ఇవన్నీ వ్యాపారాలు చేసే వ్యక్తే కదా. ఇప్పుడు ఒక గురజాల జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు కాదు కదా ఇవి నిజాలు కదా. వారే కదా డిక్లేర్ చేసుకున్నారు అఫిడవిట్ లో. ఇంకో వీడియో ఉంది, జీప్ లో ఫార్చ్యూనర్ లో చిత్తూరులో కల్చర్ నిల్చుకొని పోతా అన్నాడు. కాదు, కార్లకి బ్యారికేడ్లలో నిలబడే అలవాటు చిత్తూరులో ఎవరికి ఉంది నాకు తెలీదు. నేనైతే అవాయిడ్ చేశాను. బైకులు వెనక వచ్చేది, ఎవరైనా కారు ఉన్నిందా కూడా రండి ప్రోగ్రామ్కి అంటాను. కార్లకు ఏలాడుతూ ఏదైనా జరిగింది, వారి కుటుంబ సభ్యులు ఏమవుతారని ఒకే రీజన్ కి. చూడండి, ఇదేమి కాదు. ఇక్కడ ఈ ఓపెనింగ్ వచ్చి మాంగళ్య షోరూమ్ ఓపెనింగ్ రోజు నుండి అతనితో కూడా ఉన్న వ్యక్తులు, వారి పార్టీలో ఉన్న వ్యక్తులు. అంటే ఈ రోజు మీకు సంబంధం లేకుండా పొడుస్తుందా? ఈ వీడియో నేను తీసిందా? కారులో కూర్చొని ఎవరు స్మైల్ ఇస్తా ఉండేది? ఆ కారుకి ఏలాడుతూ ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వీడియోలు మీరు నెట్లో కొడితే మీకే వస్తుంది. మరి ఈ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరు చూడండి. అనవసరంగా పొద్దున లేస్తే ఎమ్మెల్యే. సారీ టు ఇంటరప్ట్. జనరల్ సెక్రటరీ కూడా వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు 3 వార్డులకి ఏదో మా పార్టీలో ఎక్కడ కూడా మెంబర్షిప్ లే. ఆ రోజు గుంపులో గోవిందా అని వచ్చాడు, ఎవరో కండు వేయి అంటే మేము పక్కన వ్యక్తులు చెప్తే కండు వేసి ఉంటాం అనుకోండి. ఆ ఫోటోలు పెట్టేసి తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు అని మాట్లాడేది ఎంతవరకు అని. డిఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా ప్రభుత్వంలో మేము ఏమేమి తీసుకోవాలో యాక్షన్తో పాటు వారి కుటుంబానికి న్యాయం కూడా చేస్తాం. చూడండి, మా పార్టీ ఎప్పుడైతే కొత్త కమిటీలు వేసిందో వారికి నేను ఆ రోజే బాధ్యత అప్పచెప్పిన. మనకి తెలిసి తెలియకుండా ఎవరైనా పార్టీలో చేరున్నా వారు మనకి మంచి పేరు తేకపోతే సస్పెండ్ చేసే బాధ్యత మా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ నరేష్కి అప్పచెప్పడం జరిగింది. ముందు అంటే ఇతనికి మెంబర్షిప్ కూడా లేదు ఒరిజినల్గా. ఇటువంటి వారు మనకు వద్దు అని అంటే వేరే సందర్భంగా కూడా ఇతని పైన మంచి రిపోర్ట్ లేదు కాబట్టి మీరే వారిని అడగండి పోయి, సార్ మీ కారుకి ఎలాడుతూ ఉండేది ఏఐయా లేదా ఇది ఒరిజినల్లా అంటే రేపు చెప్పచ్చు ఏఐ వీడియోలు కూడా అని చెప్పి. ఇది ఏఐ వీడియోనా ఒరిజినల్ వీడియోనా? మాంగళ్య స్టోర్ అని అడిగినా ఇస్తాడు. ఆ రోజు వీడియో తీశారు దాని సందర్భంగా. అంటే మాంగళ్య స్టోర్ ఎప్పుడు ఓపెన్ అయింది, ఎప్పటి నుండి వారికి సత్సంబంధాలు, వారి పార్టీలో ఏం మెంబర్షిప్ కార్డు ఏముంది అనేది మీరు నిలదీసి అడగండి. ఎందుకంటే ఇప్పుడు మా జయరాజ్ అడిగినట్టు న్యాయం అడగాలి. సార్ వారితో ఉన్నారు, మీరు పెట్టిన మాట నిజమే, మరి మీతో ఉన్నారు కదా సార్, వీరికి మీకు ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి అని అడిగితే వారు చెప్పని. మురకంబట్టులో ఒక దళిత మహిళ అయినటువంటి మైనర్ బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం మీద నిన్న సాయంకాలమే ఈ చర్య జరిగితే ఇవాళ మధ్యాహ్నం కేసులు పెట్టడం జరిగింది. ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్తే ఫలానా కిషోరు అతని స్నేహితులు ఇద్దరు కూడా ముగ్గురు కలిసి మేము ఫారెస్ట్ ఆఫీసరం అని వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని హింసకు గురి చేస్తే ఈరోజు కేసులు కట్టడం జరిగింది. దీనిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఇది ఏఐ వీడియో కాదు, హైరోడ్లో ఉన్న ఒక మాలు దగ్గర అదేవిధంగా రీకాలింగ్ చంద్రబాబు ప్రోగ్రాంలో దగ్గర నా దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర ఫోటోలు ఇవి అని చెప్పడం జరిగింది. వాస్తవంగా అది ఒరిజినల్ ఫోటోని. మీలాగా అబద్ధాలు మాట్లాడే సంస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేవాడు. అతని చేష్టలు నచ్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అతన్ని నిర్వీర్యం చేసి పక్కకు దోసేస్తే మీరు మీ పార్టీలో వాళ్ళని స్వాగతించి రెడ్ కార్పెట్ వేసి వాళ్లకు స్వయాన మీ హస్తాలతో మీ పార్టీ కండువాలేసి పేపర్లో కూడా మీరు ప్రచురించడం జరిగింది. వీళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఆ వార్డుని డెవలప్మెంట్కు దాన్ని ఇవన్నీ ఆకర్షితులై మాకు వచ్చి చేరినారని మీరే స్వయాన మీరు మా పార్టీ నుంచి వచ్చిన మేయర్ గారు ఆ ఏరియాలో ఉన్న లీడర్స్ సమక్షంలో మీరే పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మీ పార్టీలో చేర్చుకున్న తరువాత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నిందితులకు ఏం సంబంధం ఉంటుందని నేను మీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే వెంటనే మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఈ అభివృద్ధి వారో లేకుండా ఏదో ఒక విధమైన నిందలు మోపుతూ ఉన్నారు, నిత్యం రాజకీయాలు చేస్తూ ఉన్నారని ఒక అభాండాలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే బాగుండే చెరువుల్లో వేయడం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది విధ్వంసం సృష్టించడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇదేనా అభివృద్ధి అంటే? ఇంకొక మాట అన్నారు, నన్ను ఒక పక్కనే చూశారు, బొమ్మ ఉంది బొరుసు ఉంది. ఈ బొమ్మ బొరుసు అందరూ డ్రాయర్లు వేసుకునేటప్పటి నుంచి బొమ్మ బొరుసులు అన్నీ చూసేశారు. బెంగళూరు సిటీయే చూసావేమో నువ్వు, ఈ దేశంలో ఉండే సిటీలన్నీ కూడా అందరూ చూసి వచ్చి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరికి ఎవరు భయపడే వ్యక్తులు ఎవరూ లేరు. కాకపోతే పాలకపక్షంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కేసులు పెట్టచ్చునేమో, నీ కేసులకు భయపడే తొత్తులు ఈడెవరూ లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తూ ఉన్నాను. నీకేమన్నా ఉంటుందేమో భయం, భయం అనేది మా ఒంట్లో లేదు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని కూడా నేను పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి తప్పుడు మాటలు మానే, బొమ్మ బొరుసులు, అచ్చా బొమ్మలు, ఇవన్నీ చిన్నపిల్లలప్పుడే మేము కూడా చూసాం. ఈ మాటలకు ఎవరు దడిచేవాళ్ళు లేదు. నేను అభివృద్ధి చేస్తాను అంటే అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులు, సంస్కారం హీనులు ఎవరు కూడా ఇక్కడ లేరు. అభివృద్ధి ఏది చేస్తానన్నా రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేస్తాం. నువ్వేదో కట్టమంచి రోడ్డు వేస్తానంటే ఆ రోడ్డుకు ఆటంకులు సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళకి చెప్పని ఫారెస్ట్ రోడ్డు ఏ గవర్నమెంట్లో అయిందండి? ఫారెస్ట్ రోడ్ పర్మిషన్స్ జేఎంసీ గారు ఆ రోజు ఏ గవర్నమెంట్లో టెండర్ వేశారు? అప్రూవ్స్ దేంట్లో అయింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడే ఫారెస్ట్ రోడ్డుకు టెండర్లు అయింది. జేఎంసీ కన్స్ట్రక్షన్ ఆ రోజు టెండర్లో పాల్గొని టెండర్ దక్కించుకొని ఇప్పుడేసింది రోడ్లు. అదేదో మీరు వేసినట్టు మీ క్రెడిట్లో చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, ప్రజలకు అన్నీ బాగా తెలుసు. ఏదేది ఏ విధంగా, ఏ విధ్వంసాలు ఎట్లా జరుగుతూ ఉంది, తప్పుడు కేసులు ఏ విధంగా జరుగుతూ ఉంది, దౌర్జన్యాలు ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉందా, అవినీతి జరుగుతూ ఉందా, ఏ విధంగా మభ్య పెడతా ఉండారనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి మనకు మనం క్రెడిట్ ఇచ్చుకొని మనం సత్యహరిచంద్రుడు పక్కనమే మనం ఉన్నామని తక్కిన వాళ్ళందరూ అవినీతి పనులు అనే విధంగా తోయాలంటే ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఉపేక్షించే పరిస్థితుల్లో లేదని కూడా మరొకసారి గురజాల జగన్మోహన్ గారికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నువ్వు ఏది అభివృద్ధి చేసినా దాన్ని మేము కూడా సహకరిస్తాం, అంతేగాని తప్పుడు కూతలు తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు కూడా సహించరు. కాబట్టి ఇటువంటివి మహిళల మీద జరుగుతూ ఉన్న అత్యాచారాల మీద నిన్న జరిగితే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆగమేఘాల మీద స్పందించి రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్ళింది. కాబట్టే ఈరోజు ప్రతిదీ కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో లాస్ట్ వీక్ చూస్తే ఇదే విధంగా రాబడి, అక్కడెక్కడో ప్రేమ జంట ఉంటే వాళ్ళని కూడా కొట్టి అక్కడ నగలు తీసుకెళ్ళిపోయి ఇదే విధంగా చేశారు. వీళ్ళందరూ ఎవరండి? తెలుగుదేశం కార్యకర్తలు కాదా? కాదని చెప్పనండి, గుండెల మీద చేసుకుని సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాం. మరి మున్సిపాలిటీలో ఏ విధంగా ఉద్యోగంలో ఉన్నాడు, వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేశారు, రిమూవ్ చేశారు అతన్ని రిమూవ్ చేయమని దాని మీద కూడా పోరాడింది కూడా మేమే. అతని మీద కేసులు కట్టాలని దాని మీద కూడా మా సోషల్ మీడియా పోరాడింది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత, ఏదైతే తప్పులు జరుగుతూ ఉందో తప్పులను ఎత్తి చూపడమే ప్రతిపక్షంలో మా బాధ్యత. కాబట్టి ప్రజల పక్షాన మేము నిత్యం పోరాడడానికే ఇక్కడ ఉన్నాం. కాబట్టి నువ్వు అభివృద్ధి చేస్తానంటే అభివృద్ధికి ఎవరు ఆటంకం లేదు, అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తామని కూడా మరొకసారి గురజాల జగన్మోహన్ గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్నారు. ఈ 3 రోజుల్లోనే వాళ్ళ వెబ్సైట్లో ఉండేవన్నీ కూడా, అతనున్న ఫోటోలన్నీ కూడా డిలీట్ చేశారు. అతన్ని పార్టీలో చేర్చుకునింది అతను వీళ్ళ సమక్షంలో మాట్లాడిన మాటలు కూడా మీరు ఒక్కసారి వినండి మీ ద్వారా. ఇది జగన్మోహన్ గారు చేసే డెవలప్మెంట్ కావచ్చు, సీఎం గారు సూపర్ సిక్స్ పేరుతో చేస్తున్న అభివృద్ధి కావచ్చు, ఈ మధ్య ఆలోచనలపై లొకేషన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది. లొకేషన్ నాయకత్వంలో మా వారిని డెవలప్ చేసుకుంటామని మా తరఫున చేరిన కుటుంబాలకు కూడా இப்படியே எம்எல்ஏ உத்தியோக தர்மங்களுக்கு வழக்கத்தை தெரிவித்துக்கொண்டு இன்றைக்கு ఇప్పుడు பலத்தையும் நாங்கள் சப்போர்ட் பண்ணுவோம். ரெண்டாவது யார் சேர்ந்தாலும் ఎవరైనా సస్పెండ్ చేస్తారు. ఈ 3 రోజులైనా సస్పెండ్ చేస్తారు. చూడండి పేపర్లో కూడా. అంటే 28వ తారీఖు నాడు చేర్చుకుంటే 30వ తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగింది. పేపర్కి ఏమన్నా వచ్చిందా? ఇంత గద్దొస్తే తెల్లారితోనే ఉంటుంది కదా ఎల్లో మీడియాలో పేజీలుగా. మరి అటువంటిది ఏమి రాలేదే. అంటే ప్రజలు మరీ అంత అమాయకులు కాదు కాబట్టి ప్రజల్ని మరి పిచ్చోళ్ళు చేసి చూడొద్దని కూడా
నేను మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిన్నటి రోజు ఏదైతే చిత్తూరు నగరంలో, చిత్తూరు పట్టణంలో ఒక మైనర్ బాలిక పైన జరిగినటువంటి అత్యాచారాన్ని కప్పిపుచ్చి ఏమీ ఎరగనట్టున్నటువంటి ఇవాల్టి దాకా దళిత మైనర్ మహిళ అయినటువంటి ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి ఏమీ ఎరగనట్టు అన్ని సంఘటనలు వెంటనే జరిగినా కానీ ఏమీ జరగనట్టు కప్పిపుచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటన ఇలా జరిగింది, మైనర్ బాలికకి అన్యాయం జరిగింది, అత్యాచారం చేశారు, ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వారి కృషిని తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఆ మహేష్, హేమంత్, కిషోర్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారి కార్యాచరణ, వారి కార్యకలాపాలు నచ్చి వారిని తెలుగుదేశం పార్టీలోకి సగర్వంగా తీసుకుంటున్నామని ఆగస్టు నెలలో 29వ తారీఖున అనుకుంటానండి, 29వ తారీఖున సగర్వంగా ఆ ముగ్గురి అత్యాచారం చేసినటువంటి ఆ ముగ్గురిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటున్నాము. ఈ కారణం చేత అని చెప్పి లోకేష్ గారు, నవీన్ గారు, 1వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి మహిళా నాయకురాలు గీతా యాదవ్ గారు, మేయర్ గారు అందరూ దగ్గరుండి ఆ ముగ్గురిని పార్టీలో, ముగ్గురునో ఇద్దరునో పార్టీలోకి ఎమ్మెల్యే గారి ద్వారా చేర్చారు, తెలుగుదేశం పార్టీలో అఫీషియల్గా చేర్చారు. ఇవాళ ఈ లో మీరు వారిని పార్టీలో చేర్చుకున్నటువంటి ఆ పోస్టుని మీరు డిలీట్ చేయొచ్చు, కానీ చిత్తూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న అఘాయిత్యాలని మాత్రం మీరు ఏ మాత్రం ప్రజల ముందు కనిపించకుండా చేయలేరు. వీటన్నిటికీ ఈ సంఘటనకి మిగతా పార్టీ కార్యకర్తలకి ఎందుకు చెప్తున్నారంటారేమో, ఒక వారం 10 రోజుల క్రితము ఇతను అఖిల్ రాజేష్ రెడ్డి డిప్యూటీ మేయర్ గారి దగ్గర ఉంటారు. ఎవరితో వైరం లేదండి, నేను మళ్ళీ చెప్తున్నాను. డిప్యూటీ మేయర్ గారి దగ్గర ఈ సదరు అఖిల్ అనేవారు ఎప్పుడు వారితో పాటు ఉంటారు, వారి శిష్యులు. వీరికి మున్సిపాలిటీలో ఏదో ఉద్యోగం కూడా పెట్టించినట్టున్నారు, వారు అక్కడ పనిచేస్తుంటారు. ఇటీవల జరిగిన ఒక సంఘటనలో ఇదే విధంగా పీవీకేఎన్ కాలేజ్ దగ్గర ఒక పార్క్లో ప్రేమ జంట అనుకోవచ్చు, ప్రేమికులు అనుకోవచ్చు, అఫ్ కోర్స్ అటువంటివన్నీ జరగకుండా చూడాల్సిన ద టాప్ నాచ్ సెక్యూరిటీని మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అని చాలా గొప్పగా అఫ్ కోర్స్ ప్రీవియస్ ఎస్పీ గారు చెప్పుండొచ్చు, ఇప్పుడు ఎస్పీ గారు దాన్ని ఫాలో చేస్తుంటారు. మన చిత్తూరు పట్టణంలో డ్రోన్లు ఉపయోగించి ఏ పట్టణంలో ఏ మారుమూల ఏ ఇబ్బంది జరిగినా, గంజాయి కానీ ఇంకోటి కానీ ఏ దొంగతనమైనా ఏదైనా మేము చేసేస్తాము, ఏదైనా పట్టేసుకుంటాము, అటువంటి అత్యున్నతమైన సెక్యూరిటీలో మనం పనిచేస్తున్నాము అని ప్రెస్ మీట్లో ప్రతిసారి చెప్తున్న పోలీస్ శాఖ వారు కూడా మేము ఇవాళ ప్రశ్నించదలిచాం. ఈ సదరు అఖిల్ అనే అతను యూనిఫామ్ డ్రెస్, దాన్ని ఫారెస్ట్ ఆఫీసర్ అని ఒకసారి, పోలీస్ ఆఫీసర్ అని ఒకసారి చెప్తూ ఇటువంటి ఒంటరిగా దొరికిన మహిళల్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగల్ని, వాళ్ళ మాన ప్రాణాలని దోచుకుంటున్నటువంటి ఈ అఖిల్ అనే అతన్ని ఈ సంఘటన జరిగినా కానీ వారిని తీసుకొని వచ్చి స్టేషన్లో గౌరవంగా మీరు కూర్చోబెట్టారు. ఆ కేసు ఏది మీరు నమోదు చేయలేదు. మేము ప్రశ్నించేంత వరకు, మేము దాని మీద మాట్లాడేంత వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేంత వరకు ప్రశ్నించలేదు. మీరు పైగా పోలీస్ శాఖ వారు ఇవాళ చాలా గొప్పగా చెప్పారు, వి ఆల్ వెల్కమ్. సో పార్టీలకు అతీతంగా మేము ఇవాళ ఏదైతే అత్యాచారం కేసులో మేము కేసు పెట్టామో, ముగ్గురు నిందితులు ఎవరు లేరు, పారిపోయినారు, మేము పట్టుకునే క్రమంలో ఉన్నాము అని పెట్టారు, బాగుంది. కానీ ఈ అఖిల్ సంఘటన జరిగినప్పుడు మా వాళ్ళని, అంటే అఖిల్ నిన్నటి వరకు పక్కనున్న డిప్యూటీ మేయర్ గారిని వదిలేసినారు, గతంలో మాటామందికి చుట్టూ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఒక రోజంతా మీరు స్టేషన్లో కూర్చోబెట్టుకున్నారు. న్యాయమా? ఈ సంఘటనకి మురళీరెడ్డి గారికి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? విజయానంద రెడ్డి గారి చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేయాలన్నది మీ ఉద్దేశమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలన్నది మీ ఉద్దేశమా? అత్యాచారం కేసులో మేము ఉదయం నుంచి ఇట్లా జరిగింది అని మేము పలు రీతుల్లో పలు సందర్భాల్లో
సోషల్ మాధ్యమాల్లో అన్నిట్లో మేము చెప్తున్నాం ఈ విధంగా జరిగింది అని. మేము చెప్పిన తర్వాత మీరు ఇవాళ హడావుడిగా మా ప్రెస్ మీట్ అనే పాటికి మీరు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసి అమ్మాయిని తీసుకెళ్లి కన్ఫెషన్ చేసి మీరు నిన్నటి నుంచి ఏం చేస్తున్నారు? సంఘటన జరిగిన టైం నుంచి ఇవాల్టి సాయంత్రం వరకు పోలీస్ శాఖ ఏం చేస్తోంది? ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు మేము దాని మీద చెప్పిన తర్వాత మీరు చాలా చక్కగా చెప్తున్నారు. మీరు అసత్యాలు ఇది చేయొద్దండి, సోషల్ మాధ్యమాల్లో పెట్టొద్దండి. వై అండి? ఎందుకండి? జరిగింది చెప్పాల్సిన బాధ్యత లేదా మాకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ఈ సంఘటన జరిగింది, మీరు చర్యలు తీసుకోలేదని చెప్పాము. ఎవరిని కూడా సోషల్ మీడియాలో పెడుతున్నాం కదా ఇట్లా జరిగింది అని చెప్తున్న క్రమాన్ని మీరు భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా చేయొద్దండి. మేము ప్రజల రక్షణార్థమే మేమున్నాము. ప్రజలకు ఒక కష్టం వస్తే మేము మాట్లాడతాము. మమ్మల్ని మాట్లాడొద్దనే స్వేచ్ఛ మీకు లేదు. రాజ్యాంగం కల్పించిన ఒక రైట్ అండి మనిషికి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది. అది మీరు ఏ విధంగానూ అడ్డుకోలేరు. ఈ అత్యాచార ఘటనలో వాళ్ళు కూడా ఫారెస్ట్ యూనిఫామ్ అని, పోలీస్ యూనిఫామ్ అని వాళ్ళు తిరుగుతున్నారు. యూనిఫామ్ అంటే లెక్కలేదా? ఎవరంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకోవచ్చా? పోలీసు స్టిక్కర్ వేసేసుకొని తిరుగుతున్నారు అని మీరు ఒక క్యాంపెయినే రన్ చేసినారు. ఎవరు అట్లా వేసుకోకూడదు, ప్రెస్ వాళ్ళు ప్రెస్ అనే వేసుకోవాలి, అందరూ ప్రెస్ వేసుకోకూడదు, అందరూ పోలీస్ అని వేసుకోకూడదు. ఒక పోలీసు స్టిక్కర్ వేసుకునే దానికి మీరు క్యాంపెయిన్ రన్ చేసినారు కదా. అట్లాంటిది మీ యూనిఫామ్ వేసుకొని ఈ విధంగా దొంగ పనులు చేసి మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటుంటే మీరేం చేస్తున్నారు? ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇవాళ మీ ఐడీల్లో డిలీట్ చేసేసి మీరు ఏదో ప్రజలకి మేము చాలా క్లీన్ గా మేము అన్ని చూసేస్తున్నామంటే కుదరదు. పైపెచ్చు మహిళలకి ఏం జరిగినా నేను తాట తీస్తా, ఎవరిని ఒప్పుకోను, ఈ విధంగా చేస్తే నేను ఒప్పుకోను అని మహిళల్నే అడ్డం పెట్టుకొని ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగింది కదా, వారి పార్టీ తరపు నుంచి ఏమైనా యాక్షన్ ఉందా అండి? మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమంటే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కదా. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ వారిని తర్వాత సంగతి అండి, పోలీస్ శాఖ వారినే అడుగుతున్నాను. మేము అత్యున్నతమైన సాంకేతిక సాంకేతిక ఇది వాడుతున్నాము అని చెప్తున్నారు కదా. మరి ఇటువంటి ఇంటీరియర్ ఏరియాస్, ఇట్లాంటి పార్కులు, ఇట్లాంటి దగ్గర పిల్లలు, మైనర్ పిల్లలు, ఆడపిల్లలు ఇట్లాంటి వెళ్ళే వాటిలో మనం ఏ విధంగా వాటిని అరికట్టాలా అనే దానికి మీ దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ లేదా? ఎన్ని పార్కులు ఉన్నాయి? పట్టుమని పడితే ఒక 4-5 పార్కులు ఉంటాయా? ఏమండి, ఒక పోలీసు వారిని మనం అక్కడ డిప్లాయ్ చేయలేమా? ఒకరిని పెట్టలేమా? కొంచెం వాళ్ళకి భయం ఏర్పడేంత వరకు అదేమని మాట్లాడితే ప్రతిపక్షం మీద ఉన్న వాళ్ళ మీద కేసులు, ఇటువంటివన్నీ మానుకొని మీరు మహిళలకి రక్షణ కల్పిస్తారా లేదా? మహిళా రక్షణ దిశగా అడిగేయండి. మహిళల్నే అడ్డం పెట్టుకొని గద్దెనెక్కిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఇకనైనా కానీ మహిళల మాన ప్రాణ రక్షణ కొరకు ముందుకొచ్చి, ముఖ్యంగా దళితులు, మేము ఎస్సీ ఎస్టీలు అంటే ఏమైనా అనేయచ్చు, ఏమైనా చేసేయచ్చు, ఏం చేసేసినా బయటికి రారు, ఏమన్నా చేసేయచ్చు అని మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దండి. వారిని గౌరవించడం నేర్చుకోండి. ఆ అమ్మాయి వాళ్ళని కేసు పెట్టనీయకుండా నిన్నటి నుంచి ఇవాళ వరకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వాళ్ళని రానియకుండా, కేసు పెట్టకుండా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ప్రతిపక్ష పార్టీగా మేము ఇవాళ దాన్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు మేము కేసు వేసేసినాము, 3 పారిపోయినారు. ఎందుకు? ఆ నగరవనం వాళ్ళే 3 కొట్టినారు కదా, పట్టించినారు కదా, మళ్ళీ మీరు ఎట్లా వదిలేసినారు? ఇప్పుడు పారిపోయినారంటే ఎట్లా? వాళ్ళని ఊరి వాళ్ళే పట్టించినారు, మళ్ళీ మీరు పారిపోయినారు ఇప్పుడు అని మీ స్టేట్మెంట్లో, ప్రెస్ స్టేట్మెంట్లో ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ పోలీస్ శాఖ వారు కూడా సరిచూసుకొని పార్టీలకు అతీతంగా పనిచేయండి. ప్రభుత్వానికి దొత్తులుగా వ్యవహరించొద్దండి. ఇవాళ ఈ పార్టీ, రేపు ఇంకో పార్టీ. కాబట్టి ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా మసులుకొని దళిత మహిళలకి రక్షణ కల్పించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రీవియస్ గా కిషోర్, హేమంత్ మరియు మహేష్ అనే యువకులు ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క యాక్టివిటీస్ నచ్చకుండా పార్టీ నుంచి వాళ్ళని దూరం పెట్టిన వాళ్ళని టీడీపీలో చేర్చుకునేసి, వాళ్ళు టీడీపీలో చేరలేదంటున్నారు. ఎమ్మెల్యే గారే వాళ్ళకి కండువాళ్ళు వేసిన ఫొటోస్ కూడా మీరందరూ కూడా కూడా చూడొచ్చు. వీళ్ళ యొక్క యాక్టివిటీస్ నచ్చకుండానే వైసీపీ నుంచి వీళ్ళు దూరం పెట్టిన కారణంగా వీళ్ళపై టీడీపీలో చేరి ఇప్పుడుండే గవర్నమెంట్లో ఏదైనా చేసుకోవచ్చు,
అనే ఒక చెడ్డ ఉద్దేశంతోనే పిల్లలంతా కూడా ఆడిపై చేరి అక్కడ నిన్న పార్క్ దగ్గర కూడా ఇట్లాంటి సంఘటన కూడా జరిగింది. దీన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీము చాలా చక్కగా నిన్నటి నుంచి దీన్ని సోషల్ మీడియాలో అన్ని కూడా ఇది మరి జరుగుతూ ఉంటే ఎవరు కానీ పట్టించుకోవడం లేదు అనేసి గట్టిగా ప్రశ్నించిన దానివల్ల ఈరోజు ఎస్పీ గారు నోటీస్కి పోయేసి ఇమీడియట్ గా వీళ్ళ మీదంతా కూడా కేసు రిజిస్టర్ కూడా చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించేంత వరకు కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఏమనేది కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రశ్నించిన దాని వల్లే ఈరోజు వీళ్ళకి శిక్ష పడతా ఉంది. ప్రశ్నించకపోతే వీళ్ళు ఎవరికి కూడా శిక్షించే పరిస్థితిలో కూడా ఈరోజు లేదు. ఏం రా అంటే అండర్ గవర్నమెంట్ లో మేము ఉన్నాము, పార్టీ మాది టీడీపీ పార్టీ, మేము ఏం చేసినప్పుడు మా చెల్లిపోతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా వైసీపీలో ఉండే వాళ్ళు కూడా ఎవరైతే ఆ రోజు పార్టీలో పదవులు అనుభవించేసి టీడీపీలో చేరినారంటే వాళ్ళకి అందరూ కూడా ఇట్లాంటి చెడ్డ బుద్ధి ఉంటేనే వాళ్ళు ఇట్లాంటి దీనికి వెళ్తారనేసి కూడా సభాముఖంగా